హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఫంక్షన్స్లో వడ్డించే దొండకాయ ఫ్రై రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి. ఇది వచ్చేసి మనం ఇంట్లో చేసుకున్నా సరే చాలా టేస్టీగా కుదురుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలంటే, ముందుగా సన్నగా కట్ చేసుకొని పొడవుగా దొండకాయలు పక్కన పెట్టుకోవాలి. దీనిలోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలకి సరిపడినంత శనగపిండి యాడ్ చేసుకోవాలి. తగినంత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. సో కార్న్ఫ్లోర్ వచ్చేసి ఎక్కువ ఉండాలండి శనగపిండి కన్నా. ఇప్పుడు అది వచ్చేసి 5 స్పూన్స్ తీసుకున్నాను శనగపిండి. కార్న్ఫ్లోర్ వచ్చేసి 6 స్పూన్స్ తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా కార్న్ఫ్లోర్ ఎక్కువ ఉంటే క్రిస్పీగా ఉంటాయి. సో ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. నీళ్ళ తడి కొద్దిగా చేసుకోవాలి, ఎందుకంటే ఇలాగ టైట్గా వాటికి గట్టిగా పట్టుకోవాలన్నమాట పిండి అంతా ఆ ముక్కలకి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా విదిలించుకుంటూ వేసుకుంటూ, లేకపోతే స్టిక్ అయిపోతాయి. సో హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా ఉంటాయి కరకరలాడుతూ. సో ఇలాగ దొండకాయ ఫ్రై రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లోకి కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి. కరివేపాకు, కొన్ని జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలండి. ఇవి వచ్చేసి సాంబార్లోకి, పప్పులోకి చాలా టేస్టీగా కుదురుతుంది ఈ దొండకాయ ఫ్రై. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొన్ని గసగసాలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పౌడర్ ఇవి వరకు కలిపేసి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. గసగసాలు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అదే బాండీలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిపప్పు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేశాను. ఇవి కొంచెం అలా వేగగానే పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. ఇది 1 స్పూన్ యాడ్ చేశాను. ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ దొండకాయలు ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే ఇందాక ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్స్లో వేయలేదు. ఓన్లీ గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం యాడ్ చేసి, గసగసాలు యాడ్ చేసి ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఇప్పుడు వేసి కలుపుకున్నాను అనమాట. సో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అది చక్కగా కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న దొండకాయలు యాడ్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని, సో ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అవుతుందండి. పప్పు, సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.